ఏమి నేర్చుకున్నావు, దట్ ఈస్ యూస్ఫుల్. అందుకే మీ కాలేజీలో వాళ్ళు కూడా మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు నేర్పించే దాంట్లో ఏది నేను రేపు పనిచేయడానికి వాడుకోగలుగుతాను. కంప్యూటర్ వాడడం, టైపింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, నౌ చాట్ జీపీటీ, ఇవన్నీ వాడటం వస్తే అది ఒక వైపు. ఫిజికల్గా నేనేం చేయగలుగుతాను. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి 15,000 జీతం ఇచ్చే ఉద్యోగం రావట్లే. నేను ఒక మంచి వంట మనిషికి వాళ్ళు 40,000, 50,000 జీతం ఇస్తాను. ఒక మంచి డ్రైవర్కి 25,000, 30,000 జీతం ఇస్తాను నేను. ఇంజనీర్స్ కూడా రావట్లే ఆ జీతాలు. సమాజంలో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు చేయడానికి మీరు ట్రైన్ అయ్యారా? మీ మైండ్ సెట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, నేను డిగ్రీ చదివాను, నేను డ్రైవర్ ఉద్యోగం చేయడం ఏంటి అంటారు. డిగ్రీకి దానికి సంబంధం ఏంటి? నువ్వు డిగ్రీకి వెళ్ళి ఏమీ నేర్చుకోలే. ఆ ప్రెస్టీజ్ ఉన్నోడు ఇంట్లో కూర్చొని ఖాళీగా తిరుగుతున్నాడు, మైండ్ ఓపెన్గా పెట్టుకున్నాడు, డ్రైవర్ ఉద్యోగం చేసి 30,000, 40,000 జీతం సంపాదించి బాగా బతుకుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత సొంత బైకు, సొంత కారు కొనుక్కుని తను ఓలా ఊబర్కి వెళ్ళి తను దాంట్లో సంవత్సరానికి నెలకి 80,000, 90,000 సంపాదించే పరిస్థితి. ఇదంతా ఆలోచన. మన వీధిలో